మౌనిక అని ఆవిడ ఇప్పుడే చూశాను, నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఫేస్బుక్ లో చూశాను, ఎవరో ఒక ఆయన్ని అంటూ, నేనైతే ఆ మాట నేను ఉచ్చరించను, తెలియజేయడం కోసం కూడా ఉచ్చరించాలని లేదు నాకు, అలా మాట్లాడేసింది. మళ్ళీ ఆమె హైకోర్టు లాయరు. ఇప్పుడు ఏమైపోతుందంటేనండి, చదువుకోని వాళ్ళు, పని లేని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు ఏదన్నా మాట్లాడారంటే అది వేరు. కొన్ని వృత్తుల్లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానండి, నేను ఇక్కడ కూర్చున్నాను అంటే మీరు నా మీద ఒక నమ్మకంతో, గౌరవంతో నన్ను పిలిచారు, దాన్ని నేను నిలబెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఇది ప్రతి మనిషికి ఉండే బాధ్యత. పైగా బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళ మీద ఇంకా బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్నారనుకోండి, ఓ టీవీ చూస్తానో సినిమా చూస్తానో, ఇంట్లో ఏదైనా కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ చేశారనుకోండి, ఇప్పుడు నేను అనను అన్న మాట ఇంట్లో 4 గోడల మధ్య మాట్లాడుకున్నారనుకోండి, అది వేరు విషయం. కానీ ఫేస్బుక్ లో ఇలా పెట్టడం అనేది, పార్టీల్లో ఉండే వాళ్ళు కూడా ఇలా చేయడము అంటే వాళ్ళ తీవ్రతను తెలియజేయటానికి బూతులు పెడుతున్నారు. మీరు తీవ్రతను తెలియజేయటానికి ఇంకొక మార్గం ఉంది, ఇంకా మంచి భాష ఉంది మనకి. తెలుగు భాషలో ఉన్నన్ని మంచి పదాలు, ఇలా నేను అన్నాను చూడండి, యాటిట్యూడ్ కి హెడ్ వెయిట్ కి పూర్తి డిఫరెన్స్. అట్లా మనం భాషని చక్కగా చదువుకున్న వాళ్ళం. యాటిట్యూడ్ అనగానే ఆయన పొగుడుతున్నారు అనుకుని చక్కగా ట్యాగ్ పెట్టేసుకున్నాడు, ఆయన ఇంకా హీరో అయిపోయాడు. కాదు, ఆయన నెగటివ్ మెంటాలిటీకి ఒక మంచి మాట పెట్టారు అని ఆయన అది మంచి మాట అని కూడా అనుకోవట్లా, ఆయన నాకు తగిందే అనుకుంటున్నాడు. ఆ పిల్లోడేమి నేను 100% పర్ఫెక్ట్ అనుకోవట్లా. పైగా ఇంకొకటండి, మీరు ఇందాక ఎలాగో సినిమాల గురించి ఎత్తారు కదా, ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద వస్తున్న వెబ్ సిరీస్ కానీ, వెబ్ సిరీస్లో మాట్లాడుతున్న బూతులు కానీ, అసలు లేడీ యాంకర్లో వచ్చిన గెస్టులతో మాట్లాడే విధానం కావచ్చు. బిగ్ బాస్కి వెళ్ళింది రీతూ చౌదరి అని, ఆ రీతూ చౌదరి కొన్ని షోస్లో మాట్లాడే మాటలు వింటంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో సహించేవి కాదండి. కానీ మన దురదృష్టం నట్టింట్లోకి వచ్చేసినాయి. ఇంకొక, నేను పదే చెప్తున్నాను, ఎంతమంది కోపం వచ్చినా పర్వాలేదు, రానా నాయుడు అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది. వెంకటేష్, రానా, వాళ్ళకి ఏం పోయే కాలం వచ్చింది చెప్పండి? ఏం రోగం చెప్పండి? వాళ్ళకి డబ్బులు లేదా, ఫేమ్ లేదా, ఏం లేదని అది తీశారు చెప్పండి. ఇప్పుడు మనం ఈ పిల్లోడిని ఇలా మాట్లాడుతున్నామా? వాళ్ళ గురించి ఎందుకండి ఎవ్వరు మాట్లాడలేదు? అప్పుడు కాంట్రవర్సీ అయింది యాక్చువల్గా. ఎంత కాంట్రవర్సీ అయినానండి, ఎంత కాంట్రవర్సీ అయినా సరే, అంటే నేను ఇతను ఏదో పెద్ద గీత కింద చిన్న గీత చెయ్యాలనేది నా ఉద్దేశం కాదు. ఇది నార్మలైజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఒక నేమ్ తీశారు, ఆమె పార్టీలో ఉన్నారు కదా, అదే మౌనిక గారు. షోస్ కూడా మనకి ఇప్పుడు మీరు చెప్పిన ఆమె మంచి సోషల్ కాజ్ గురించి ఫైట్ చేస్తున్నారు, శంకర మౌనిక. మరి ఆమె ఎందుకు మాట్లాడారు అంటే చాలా నార్మలైజ్ చేద్దాం, నార్మలైజ్ అయిపోయింది, చేసేసారు ఆల్రెడీ. మాట్లాడినా పర్వాలేదు, మనం ఎవరు మాట్లాడినా ఖండించాల్సిందే, పొలిటీషియన్స్ అయినా ఎవరైనా అండి. పొలిటీషియన్స్ వాళ్ళు ఈవెన్ సీఎంలైనా పిఎంలైనా సంబంధం లేదు. మీరు ఇప్పుడు ఆ రోజు ఎందుకండి మనం పార్లమెంట్ లోను అసెంబ్లీలోను బ్లూ ఫిల్ములు చూసే వాళ్ళని గురించి ఎందుకు తిట్టాం మనము? ఇది కరెక్ట్ కాదు అని, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, మీరు ఆదర్శంగా ఉండవలసిన వాళ్ళు ఇలా చేయకూడదు అని కదా మనం మాట్లాడాము. అలాగే ఈ వెబ్ సిరీస్ రానివ్వండి, షోస్ రానివ్వండి, మళ్ళీ పైగా ఇంకా గమ్మత్ ఏంటంటే, ఏంటా మీ బాబాయ్ నువ్వు కలిసి మంచి బూతుల షో ఒకటి రెడీ చేస్తున్నారంటగా అనగానే ఈయన ఏదో పెద్ద కాల్ ఎగరేసి మరీ రానా చెప్తున్నాడు అవునవును అని. అది చూస్తే ఒక సిరీస్ వచ్చింది, పెద్దగా హిట్ కాలా, కానీ బాగా అంటే అదే వాడే పదజాలం కూడా అసలు మనం వినలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినలేము, అంత చండాలంగా ఉంటాయి అసలు మాటలు. అసలు భార్యాభర్త కూర్చొని చూడలేరు, పిల్లలతో కాదు. అసలు ఇప్పుడు వచ్చే మూవీస్ అట్లా భార్య భర్తలు కలిసి చూడలేని మూవీ యాక్చువల్ గా అది. అంత చండాలంగా వెబ్ సిరీస్, అంత అంటే మనం వినలేమంటే ఇంకా మూసుకోవాలి. అక్కడ మళ్ళీ వాళ్ళు ఏదైతే ట్రాన్స్లేషన్ చేశారో వాళ్ళ లాంగ్వేజ్, అది మరీ చాలా బియాండ్ వెళ్ళిపోయారు, చాలా డిగ్రేడెడ్ గా. చాలా
ఇప్పుడు వెరీ డౌన్ మరి క్లాస్ 4 ఇంకా చాలా లేబర్ లో లెవెల్ ఉంటారు చూసారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆ కైండ్ ఆఫ్ ట్రాన్స్లేషన్ వాళ్ళు చేశారు ఆ వెబ్ సిరీస్ కి. అది అసలు మనం వినలేమంటే ఏంటిది ఇంత చండాలంగా మాట్లాడుకుంటున్నారు అన్నది మనకు అనిపిస్తుంది. నేను ఒక 2 నిమిషాలు చూసి ఇంకా ఇది మనం చూడలేము, మనం చూసే పరిస్థితి కాదు ఇది అని చెప్పి ఇమీడియట్ గా నేను స్విచ్ ఆఫ్ చేసే పరిస్థితి వచ్చింది ఆ రోజు. అంటే మనం చూద్దామని అనుకుంటాం, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే పోస్టర్స్ కి వాటికి ఏదో మెసేజ్ ఇస్తారు అని అనుకుంటాం మనం. కానీ ఇలాంటి చూస్తే పిల్లలందరూ పాడైపోతారు, పెద్దవాళ్ళు ఇంకా నాశనం అయిపోతారు. ఈవెన్ మనం ఇట్లాంటి షోస్ ఈవెన్ మీరు జబర్దస్త్ లో కూడా చూస్తుంటారుగా, జబర్దస్త్ లో అన్ని డబల్ మీనింగ్ డైలాగ్స్, కూడా పద్ధతిగా మాట్లాడింది లేదు. అసలు ఆ షో ఎవరి కోసం పెట్టారు, పబ్లిక్ ఏ విధంగా మెసేజ్ ఇవ్వాలి అని పెట్టారు అనేది కూడా మనకి ఎవరికి తెలియట్లేదు. అసలు ప్రతిదీ బూతే. అంటే వీటిని చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారా, లేకపోతే సొసైటీలో బూతులు మాట్లాడితేనే నన్ను యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాడా అన్నది కూడా డౌట్ గానే ఉంది ఇట్లా పరిస్థితి. ప్రభా గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.